హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాము. ఆ బెండకాయ ఫ్రైకి ఏమేమి కావాలో నేను అన్నీ పెట్టుకున్నాను. చూడండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, సాల్ట్ మనకు కావాల్సినంత. ఇవి ఈ పీసెస్లో వేసి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాక తర్వాత దీన్ని ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది మొత్తం ఇది బెండకాయ కొంచెం జిగురు వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది అనమాట. ఇది ఇలా ఫ్రై చేసేసుకుంటే మనం చేతితో కలిపేసుకుంటే ఇంకా మంచిది. ఇది ఇలాగా కలిసిపోయింది కదా, కొంచెం వాటర్ వేద్దాము. వాటర్ సరిపోలేదు, చూడండి, ఇంత కొంచెం ఇంతే, ఇది కలిసిపోద్ది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాం, అందులో ఇవి వేసేసుకుందాం. చూడండి, కలిపి పెట్టుకున్నాయి మనం ఆయిల్లో ఇలాగ డిప్ చేసేసుకుందాం. పూర్తిగా మరగలేదు ఆయిల్, కానీ ఎందుకంటే నేను వేసేసాను, చేయికి వేడి తగలకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా మనం వేయించేసుకుని చక్కగా వేగిపోతుంది. అప్పుడు మనం తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. తర్వాత నేను మళ్ళీ పోపు వేస్తానండి. ఇది ఇలా వేగాక దీనికి కాంబినేషన్ ఏంటంటే టమాటా రసం. ఇలా వేగాక పూర్తిగా వేగాక చూపిస్తాను. చూడండి, ఈ వేగిపోయి మనం తీసేసుకుందాం. తీసేసి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. తీసుకున్న బెండకాయలు అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం పోపు వేస్తాను. కొంచెం పోపు వేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే డిఫరెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇష్టం లేకపోయినా తినడానికి బాగుంటుంది. ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. ఈ పోపు బెండకాయ ఫ్రైకి బాగుంటుంది. అంటే మనం కొబ్బరి అది వేయట్లేదు కదా, కొబ్బరి అది వేసుకున్నది వేరే టేస్ట్, ఇది వేరే, ఈ స్టైల్ వేరు. చూడండి, పోపు వేగిపోయింది. అందులో మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసేసుకుందాము. అంతేకాకుండా కొంచెం కారం కూడా వేస్తాను, ఎందుకంటే కొంచెం కారం వేస్తే కలర్ఫుల్గా కనబడుతుంది. అంతేనండి ఈ ఫ్రై. దీన్ని మనం డిష్ అవుట్ చేసి చూసుకుందాం. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చక్కగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. అంతే, అయితే నేను డిష్ అవుట్ చేస్తాను. ఇదిగో చూడండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇవి బెండకాయ ఫ్రై ఇలాగ చేసుకుని మీరు తిని చూడండి. దానికి కాంబినేషన్గా నేను టమాటా రసం పెట్టుకున్నాను. ఈ రెండింటితోనూ సూపర్ ఉంటుంది అనమాట. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.